సో గైస్ మీరందరూ వెయిట్ చేస్తారు దేని గురించి, ఈ వినాయకుని ప్రైస్ ఎంత అని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనచ్చా వ్లాగ్స్. సో గైస్ మనమైతే వచ్చేసినాం ఈరోజు ధూల్పేట్. సో ఈ వీడియోలో మనం ఏం కవర్ చేస్తాం తెలుసా గైస్, ధూల్పేట్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గణేష్ అని చెప్పొచ్చు. మనం ప్రాపర్లీ 22 ఫీట్స్ వినాయకుడు ఉన్నాడు. సో ఒక్కసారి నేను లోపలికి వెళ్ళి మీకు ఆ వినాయకుడు అయితే చూపిస్తాను. సో ఆ వినాయకుడు చూసిన తర్వాత మీరు మాత్రం కన్ఫర్మ్గా షాక్ అవుతారు, ఎందుకంటే ఆ వినాయకుడిలో మనకి హ్యాండ్ ది మూమెంట్ అనేది ఉంది. సో గైస్ లెట్స్ గో. నేనైతే ఎగ్జైటెడ్ ఉన్నా మీకు మాత్రం వీడియో చూపిద్దామని. సో గైస్ లెట్స్ సీ. సో గైస్ చూసుకోరు కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గణేష్ ఇన్ ధూల్పేట్. సో మనమైతే ఈరోజు వచ్చేసినాం అజయ్ సింగ్ కళాకార్. సో లొకేషన్ అయితే నేను ప్రాపర్లీ డిస్క్రిప్షన్లో పెడతాను. సో నా వెనకాల మీకైతే భారీ వినాయకుడు కనిపిస్తుండో, ప్రాపర్లీ 22 ఫీట్స్ మొత్తం షెడ్కి అయితే తాకిండు గణేశుడు. సో ఒక్కసారి హర్ష మనకైతే జూమ్ చేసి అయితే చూపెట్టు. సో ఆ కిరీటం పైన చూసుకున్నట్టయితే ప్రాపర్లీ మనకి శివుని పార్వతి అర్ధనారీశ్వరి రూపంలో తాండవం ఆడుతున్నట్టు సో ఆ ముకుటం పైన వచ్చింది. సో అట్లానే మనకి సెట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్ వినాయకుడు. ఆ వినాయకుని చెవులు చూసుకోవచ్చు గాయస్, ఆ షోల్డర్ కంటే బయటికి వెళ్ళిపోయి ఎంత పెద్ద పెద్ద భారీ చెవులు అనేవి ఉన్నాయి సో వినాయకునికి. సో అట్లనే మనకి ఆ వినాయకుని ఫేస్ చూసుకున్నట్టయితే ప్రాపర్లీ మనకి రియల్గా చూసుకున్నట్టయితే కనిపిస్తుంది నాకైతే. సో ఆ కళ్ళు చూసుకోవచ్చు ఇన్ డీటెయిలింగ్గా ఎంత వర్క్ అనేది వచ్చింది. సో ఐస్ మాత్రం ఏంటంటే డైరెక్ట్ మనకే చూస్తున్నట్టు ఉన్నాడు వినాయకుడు. సో అట్లనే మనకి నుదుటి పైన మీరు చూసుకున్నట్టయితే ఆ బొట్టు వచ్చేసి మనకి త్రిశూలం బొట్టు వచ్చేసింది విత్ నామాలు. సో అట్లనే మీరు ఆ తొండం చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ది హ్యూజ్ తొండం ఇన్ ధూల్పేట్ అని చెప్పొచ్చు ఈ వినాయకునికి. సో ఎంత భారీగా ఉంది తొండం మాత్రం. అట్లనే ఆ తొండం పైన మొత్తం మనకి జ్యువెలరీ వర్క్ అనేది అయితే వచ్చింది. సో ఈ తొండం పైన మీరు చూసుకున్నట్టయితే ప్రాపర్లీ మనకి విష్ణుదేవుడు మాత్రం దర్శనం అయితే ఇస్తుండు సిట్టింగ్ పొజిషన్లో. సో నేనైతే చెప్తున్నా కదా గాయస్, హ్యాండ్ మూమెంట్ చూసుకోవచ్చు. ఈ వినాయకుని స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ హ్యాండ్ చూసుకున్నట్టయితే ప్రాపర్లీ మనకి మూమెంట్ అనేది ఉంది ఈ వినాయకుని మాత్రం. సో సెట్టింగ్ పొజిషన్లో ఎంత భారీగా అంటే భారీగా ఉన్నాడు వినాయకుడు. సో చూడొచ్చు మీ ఏరియాలలో ఇట్లాంటి వినాయకులు కూర్చోబెడితే మాత్రం క్రౌడ్ మాత్రం కొంచెం పరిశాన్ కావాలి. ఏంటంటే మీ మండపాలు వస్తే దేవుడు అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నట్టున్నాడు వినాయకుడు మాత్రం. సో సెట్టింగ్ పొజిషన్లో. సో అట్లానే మనం ధోతి చూసుకున్నట్టయితే ప్రాపర్లీ మనకి పర్పుల్ కలర్లో ధోతి అయితే వచ్చింది. సో ఆ ధోతి సాఫ్ట్నెస్ కూడా చూసుకోవచ్చు మీరు, ఎంత షైనింగ్ కలర్లో ఉందో ధోతి విత్ పర్పుల్ కలర్. అట్లానే మనకి షాల్ వచ్చేసి గ్రీన్ కలర్లో షాల్ వచ్చింది. సెట్టింగ్ పొజిషన్లో ఎంత భారీగా అంటే భారీగా ఉన్నాడు. ఈజీగా ఒక 20 నుంచి 30 మంది ఎక్కిన ఇట వినాయకునికి ఏం కాదు. సో అదే స్పెషల్ ధూల్పేట్ వినాయకుడు. సో ఇవాళ రేపు ముంబై గణేష్లో ప్రాపర్లీ మనం వెనకలికి ఒక సిడీ ఇస్తాడు, ఒక్కళ్ళు ఎక్కుతారు కానీ. సో ఇట్లాంటి బొజ్జగనిపై వినాయకులలో ఏంటంటే 20 మంది ఎక్కినా కూడా ఏం కాదు, టస్కర్ పైన కూర్చోబెడితే అందరు ఈ గణేష్కే చూడాలి. సో అట్లనే మనకి చేయి చూసుకోవచ్చు ఎంత భారీ చేయి ఉన్నాడు. సో ఇంతకుముందు మనం అయితే గణేష్లు చూసినామో అందులో 51 కేజీస్ అంటే ఇందులో మాత్రం మనకి ఈజీగా 100 కేజీ లడ్డు పెట్టచ్చు. అంత హైలైట్ ఉన్నాడు. ఈ వినాయకుని చేయి మీదనే ఇద్దరు నిలబడచ్చు, అంత హ్యూజ్గా ఉన్నాడు వినాయకుడు. సో చూడొచ్చు గైస్ ఎంత హ్యూజ్గా ఉన్నాడో. సో ఈ వినాయకుడు ఇప్పుడే కంప్లీట్ కాలేడు. సో ఈ వినాయకుని వెంబడి మనకి 2 ఎలుకలు కూడా వస్తున్నాయి చూడొచ్చు. ఈ ఎలుకలే మనకి ఈజీగా ఒక 8 ఫీట్స్ ఎలుకలు ఉంటాయి. సో ఈ వినాయకునికి ఇదొక ఎలుక, సో అక్కడ ఒక ఎలుక. సో ఈ వినాయకుడు వెంబడి 2 ఎలుకలు అయితే వస్తున్నాయి. సో గైస్ మీకైతే ఇట్లాంటి మీ ఏరియాలలో ఇట్లాంటి వినాయకుడు కూసేద్దాం అనుకుంటారో సో లొకేషన్కి అయితే రండి, నేను ప్రాపర్లీ లొకేషన్ పెడతాను, అన్న నంబర్ కూడా ఇస్తాను నేను. సో అజయ్ సింగ్ కళాకార్. సో గైస్ మీరందరూ వెయిట్ చేస్తారు దేని గురించి, ఈ వినాయకుని ప్రైస్ ఎంత అని. సో ఇంతకుముందు మనం ఏదైతే వీడియోలు తీసినామో సో దీనికంటే ప్రాపర్లీ చిన్న వినాయకుల ప్రైజే మనం 4 lakhs వరకు పోయినాయి. కానీ ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి జస్ట్ 3,50,000 అన్న చెప్పే ప్రైస్. ఒకవేళ మీ బడ్జెట్లో వస్తుంది సో వచ్చి మీ పైన ఉంది, నెగోషియేషన్ చేస్తే ఇంకా కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో అది మీ పైన ఉంది. సో అన్న చెప్పే ప్రైస్ ఇప్పటికైతే మాత్రం 3,50,000 ఇంత హ్యూజ్ వినాయకుడు. సో అట్లనే ఈయన దగ్గర ఇంకా కొన్ని యూనిక్ మోడల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం ముంబై స్టైల్లో మనకి సెట్టింగ్ పొజిషన్లో మహారాజ్ మనకి. సో గోల్డెన్ కలర్ ధోతి డ్రేప్ అయితే వచ్చింది మనకి. సో సెట్టింగ్ పొజిషన్లో ఇదొక మోడల్. సో అట్లనే చిన్న వినాయకులు కూడా ఉన్నాయి ఇట్లా మనకి ఈయన దగ్గర. సో శంకరుని రూపంలో ఇదొక వినాయకుడు. సో ఇంకో వినాయకుడు ఇక్కడ మనకి మల్లా టైప్లో ఇచ్చిండు. ఏంటంటే కొంచెం ధోతి మాత్రం కొంచెం యూనిక్ ఉంది. సో మనకి ప్రాపర్లీ మనకి ఏంటంటే షైనింగ్ కలర్లో ఉన్నాయి ధోతిలన్నీ. సో మల్లా రూపంలో ఇక్కడ 2 వినాయకులు ఉన్నాయి. సో అట్లనే స్టాండింగ్ పొజిషన్లో మనకి ఈ ధోతి కొంచెం యూనిక్ ఉంది. ఏంటంటే మనకి వెల్వెట్ కలర్ ధోతి ఇచ్చేసి ఇది కూడా మల్లా టైపు. సో గైస్ మీకు మాత్రం ఇక్కడ మాత్రం నచ్చితే మాత్రం వచ్చి కన్ఫామ్గా లొకేషన్కి అయితే విజిట్ చేయండి, నేను ప్రాపర్గా నంబర్ అయితే పెడతాను. సో నాకు మాత్రం పర్సనలీ వినాయకుని చూస్తే మాత్రం హ్యూజ్ ఉన్నాడు, మస్త్ అంటే మస్త్ నచ్చింది. సో గైస్ మీకు మాత్రం మనం వీడియోస్ నచ్చితే ఏం చేయాలి, ప్లీజ్ లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ గైస్.